వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. వర్గంలో గత 17 రోజులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు, నేతలు, అట్లానే నాయకులు. ఏంటి వాళ్ళందరికీ మీరు ఏం భరోసా అయిపోతుంది? ఎలాంటి విజయాన్ని చేకూర్చబోతుంది? ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఒక స్వర్ణ యుగంలోకి అడుగు పెట్టబోతుందనే ఆకాంక్షతో ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రానున్నది నిజంగా రామరాజ్యంగా భావిస్తూ ఉన్నారు. అలాంటి రామరాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారు అని ఎట్టి పరిస్థితుల్లో నమ్ముతూ ఉన్నారు. ఎందుకంటే అక్రమాలకి అరాచకాలకి పాల్పడి 5 ఏళ్ళు ఒక విధ్వంసాన్ని చూస్తూ వచ్చారు ప్రజలందరూ కూడా. అందులో నుంచి బయటపడాలి అని ఆకాంక్షిస్తూ ఎంతో అద్భుతంగా విదేశాల నుంచి పర రాష్ట్రాల నుంచి ఎప్పుడూ జరగనన్ని విధంగా పోలింగ్ కూడా జరగడం జరిగింది. అంటే దాని అర్థము ఏంటంటే మనకి మంచి రోజులు వస్తాయి, రావాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత అందులో ఉంటుంది. కాబట్టి మన వంతుగా మన బాధ్యతగా మనం ఈరోజు ఓటు మనం వినియోగించుకోవాలి అని భావించి ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది, వారు వినియోగించుకోవడం జరిగింది. అలాంటి ఒక మంచి ఆలోచన లేదంటే వారి బాధ్యత ఎప్పుడు వృధా పోదు. మంచి నాయకత్వం, మంచి నాయకులు రాబోతూ ఉన్నారు. ప్రజలకి మంచి చేసేవారే వస్తారు. కాబట్టి అందులో నా వంతుగా నా పరంగా నేను కూడా ప్రజల సేవ కోసం, ప్రజా శ్రేయస్సు కోసం వస్తున్నాను. వచ్చి రాగానే ఇప్పటికే ఎన్నో సమస్యల్ని దృష్టిలో పెట్టుకున్నాము. ఆ సమస్యల దిశగా, పరిష్కార దిశగా మా ప్రయత్నాలన్నీ చేయబోతున్నాం.